మతము చేసే అన్ని అరాచకాలని మాట్లాడతాం. ఇందాక మీరు ఏమన్నారు, ఇజ్రాయెల్ నుంచి వచ్చిందని. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా మేము నిన్న కూడా అరెస్ట్ అయ్యాము. ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఈ భారతదేశ ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వము ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ కల్చర్ వద్దన్నప్పుడు, ఇజ్రాయెల్ సంస్కృతి వద్దన్నప్పుడు సంజయ్ గారు అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ వెళ్తోంది. నేను ఏమంటున్నానంటే మతానికి సంబంధించి డిస్కషన్ మనం మళ్ళీ పెడదాం. బాధ్యతగా ఉండండి. ఒక్క విహెచ్పి వ్యతిరేకించలా, మేము వ్యతిరేకించాం. భారతీయ సంస్కృతి అవుట్ ఆఫ్ ది టాపిక్ వెళ్తోంది. సంజయ్ గారు అవుట్ ఆఫ్ ది టాపిక్ వెళ్తోంది. కన్ఫైన్డ్ గా మాట్లాడుకుందాం మనం. కృష్ణారెడ్డి గారు తను చెప్పింది చాలా క్లియర్ గా అన్ని మతాలు జస్ట్ డెఫినెట్ గా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. కొంతమంది ఎవరైతే కొంతమంది అందరిని ఆదేశించలేం మనం. మాక్సిమం 1-2% పీపుల్, అది క్రిస్టియన్లో ఉన్నా ముస్లిమ్స్లో ఎక్కడున్నా కూడా ఒక అహంకారపూరితంగా డిస్క్రిమినేషన్ గా మాట్లాడే మాటలు ఎక్కడ కనబడుతూనే ఉన్నాయి. మాట్లాడారండి. నేను ఒక్క నిమిషం, మీరు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతా. చూడండి, ఒక మీటింగ్ లో రామ్ పుణ్యాని గారు అన్ని మతాలు స్త్రీలను కించపరుస్తాయి, స్త్రీలని అవమానపరంగా చిత్రీకరిస్తాయి అంటే ఒక ముస్లిం పెద్ద దాన్ని ఖండించాడు. అది ఇస్లాం ఎందుకు అట్లా పెట్టింది మహిళల్ని అంటే కుటుంబాలని పరిరక్షించడానికి, అంటే దాన్ని అక్కడే ఖండించాం. అట్లాగే ఎన్నో గరికపాటలు, లేకపోతే మాడుగుల శర్మలు, వీళ్ళందరూ స్త్రీలను కించపరుస్తూ ఆడవాళ్ళు సానిలాగా తయారు కావద్దు, ఇది కూడా అదే ఈ క్రిస్టియన్ పాస్టర్ కున్న భావనే వీళ్ళకి. సంజయ్ గారు మళ్ళీ మనం ఒక టాపిక్ తీసుకుందాం. డెఫినెట్ గా మళ్ళీ మనం ఒక టాపిక్ తీసుకుందాం. నిజంగా మహిళలపై డిస్క్రిమినేషన్ తీసుకుందాం. కానీ ఇక్కడ జనరలైజ్ గా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు దయచేసి వినండి. అన్ని మతాలు స్త్రీలను కించపరుస్తున్నాయి. నిన్న ఆ క్రిస్టియన్ పాస్టర్ మాట్లాడింది పరమ నీచమైనటువంటి వాగుడు. ఖచ్చితంగా నేనేమంటున్నంటే స్త్రీల పట్ల అన్ని మతాలలో మతం బుర్రకెక్కించుకున్న అందరికీ కూడా అదే భావం, ఆ భావం ఉండబట్టే గత సంవత్సరం ముంబైలో మిస్ వరల్డ్ జరిపారు. సంజయ్ గారి దగ్గరికి మళ్ళీ వస్తాను. కన్ఫైన్ గా మాట్లాడుతున్నాం, పొలిటిసైజ్ అవ్వకుండా. ఏమనపాటి గారు, సంజయ్ గారు మాట్లాడిన మాటలు మీరు ఏం చెప్తారు? అన్ని మతాల్లో కూడా మహిళల్ని కించపరిచే తత్వం ఉంది. లేదండి, లేదు. అన్నిట్లో ఉందో లేదో పక్కన పెడితే సనాతన హిందూ ధర్మంలో మాత్రం తప్పకుండా అత్యున్నతమైన స్థానం భారతీయ మహిళకి వాక్ స్వాతంత్రంతో సహా వీర నారులు పుట్టిన గడ్డ ఇది. ఈ పవిత్ర భారత భూమిలో అనేక మంది స్త్రీమూర్తులు, మాతృశక్తులు ఉద్భవించిన నేల ఇది. కాబట్టి సనాతన ధర్మంలో ఖచ్చితంగా కూడా అలాంటి ఒక స్త్రీ శక్తిని మనం చూపించగలిగాం, ప్రపంచానికి చూపించాం. ఇది కేవలం అది we could see only in హిందూ ధర్మ. మనకు అంతటి చక్కగా వాళ్ళు తయారు చేశారు. శక్తివంతులు ఎంతమైన వాళ్ళు, దేశభక్తులను తయారు చేశారు. జీజాబాయి లాంటి తీసుకుంటే, జీజాబాయి లాంటి వారు ఆవిడ తయారు చేసింది, శివాజీ మహారాజుని తయారు చేసింది. అలాంటి ఎంతో మంది మాతృశక్తులు, రుద్రమదేవి ఇదే మన తెలంగాణ, ఇదే గడ్డలో ఇక్కడే కాకతీయులు రూల్ చేశారు. అదే రుద్రమదేవి ఇక్కడ ఒక మహారాణి విరోచితంగా పోరాటం చేసింది. ఒక్కరు కాదు, రెండు కాదు. అది బ్రిటిష్ వారు కావచ్చు, మొఘల్ వారు కావచ్చు, మిగతా మతస్థులు దాడి చేసినప్పుడు కావచ్చు, విరోచితంగా భారత మహిళ తన సత్తాని చూపించింది, ఆ మాతృశక్తిని చూపించింది. వీర నారిగా చరిత్రలో ఉన్నది ఆవిడ. కాబట్టి అలాంటి మతాల్లో జరుగుతున్న అనేది సంజయ్ గారు చెప్తున్నారు. అన్ని మతాలు అనే దాని మీద మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ వి విల్ కన్ఫైన్ టు పాస్టర్ శాలం రాజు అన్న కామెంట్స్. దాని మీద విస్తృతంగా సనాతన హిందూ ధర్మంలో మహిళకు ఒక గొప్ప పాత్ర ఉంది, టైం టు టైం సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ ప్రతి దగ్గర కూడా మహిళలపై దాడులు జరుగుతున్నా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సమాజంలో ప్రతి దగ్గర జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం ముక్త కంఠంతో మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు పూర్తిగా కూడా డిస్క్రిమినేషన్ యాటిట్యూడ్ లేకుండా కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. అది మతానికి కులానికి అతీతంగా కూడా డెమోక్రటిక్ కంట్రీలో చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఇందాక ఏదో ఒక స్వామీజీయో లేకపోతే ఒక మత ప్రవక్త నేను ఒకటే అంటాను, ఎవరికైనా విశ్వాసం ఉండొచ్చు, అంధ విశ్వాసం ఎవరికి ఉండకూడదు. నాకు సంబంధించి ఒక వ్యక్తి, నేను బిలీవ్ చేసే ఒక వ్యక్తి, ఒక గురువు కావచ్చు, ఒక మత ప్రవక్త, ఎనీ మత ప్రవక్త కావచ్చు, ఒకవేళ వాళ్లే తప్పు చేస్తే విశ్వాసంతో కాదు అంధవిశ్వాసంతో కనుక వాళ్ళు మెలిగితే అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ ఉండక్కర్లేదు. అది నేను ఒప్పుకుంటా. వాడు తప్పు చేశాడంటే వితండవాదన చేసి తప్పు చేసిన అతని గురువు స్థానంలో ఎవరు కూర్చోపెట్టారు, లేకపోతే ఒక మత ప్రవక్తన స్థానంలో ఎవరు కూర్చోపెట్టకూడదు. మహిళల మీద అనాలోచితంగా దాడి చేసిన, విమర్శలు చేసిన వాళ్ళు ఎవరైనా, ఎలాంటి వారైనా, దేనికి చెందిన వారైనా అనర్హులు. ఆ స్థానంలో కూర్చోడానికి అనర్హులు, అది క్లియర్.
సనాతన ధర్మంలో మహిళ పాత్ర అంటే చాలా గొప్ప పాత్ర, అద్భుతమైన పాత్ర. అందుకే భారత మాతానే అంటున్నాము. చాలా గర్వపడుతున్నాం ఈ గడ్డ మీద పుట్టినందుకు. అది పూర్తిగా కూడా వ్యక్తిగతమే కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, గర్వంగా ఫీల్ అవ్వాల్సింది. అంత గొప్ప ఘననీయమైన చరిత్ర భారతీయ మహిళకు ఉన్నది. సనాతన ధర్మంలో ఉన్న భారతీయ మహిళకు అంత గొప్ప చరిత్ర ఉంది. ఒకటి. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తే ఇది అంతా కూడా మీరు పెట్టిన డిబేట్ కూడా పాస్టర్ షాలెం రాజు అనే వ్యక్తి అతను చేసిన ఒక వ్యాఖ్య. ఆ వ్యాఖ్య పర్సనలైజ్డ్ కాదు, అతను పబ్లిక్ గా ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్. అతను మళ్ళీ చెప్తున్నా, హీఈస్ ఎ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్. అంటే తన మాటల వల్ల, తన ప్రబోధనల వల్ల కొన్ని వందల మందో కొన్ని సంఖ్యల జనంకి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక మత ప్రవక్తగా ఉండి ఆయన చేస్తున్న బోధనలు ఎలా ఉన్నాయి అంటే మొట్టమొదటిగా అగేన్స్ట్ హ్యూమానిటీ, మానవత్వానికే చంపపెట్టు లాంటి సమాధానం అతను ఇచ్చాడు. ఏంటి చెప్పమంటారా? అది ఏంటో చెప్పమంటారా? ఒక్క నిమిషం. పువ్వులమ్మే ఒక వ్యక్తి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం మనం, డిగ్నిటీ ఆఫ్ లేబర్. పువ్వులు అమ్మే ఒక వ్యక్తి అతని ఆత్మ గౌరవంతో, సెల్ఫ్ ఎస్టీమ్తో అక్కడుండి అయ్యా తన కడుపు తిప్పల కోసం, ఆకలి తిప్పల కోసం అని కష్టపడి పువ్వులు అమ్ముకుంటూ ఆ చర్చి ముందు పెడితే దయగల దేవుడిని కోసం ఆశ్రయించిన అనేక మంది భక్తులు నా ఆకలి మంటలు తీర్చలేరా, ఒక్క మోర పువ్వులు కొనలేరా, కొంటే నా ఇంటికి ఒక బియ్యమో పప్పో ఉప్పో తీసుకెళ్లి ఆ రోజు ఒక ఆకలిని ఇదొక్కటేనండి. ఇక్కడ అగేన్స్ట్ హ్యూమానిటీ వీళ్ళే అన్నారు కదా పరిశుద్ధ ఆత్మ. నేను ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఈ పరిశుద్ధ ఆత్మ ఎవరైతే ఉన్నారో అక్కడ దీన అవస్థలో బతుకు తెరువు కోసం ఒక వ్యక్తి నా పూలు అమ్ముకుంటే నా జీవితం అది నేను ఆధారపడి ఉన్నాను అన్నారు కదా. మరి ఆ వ్యక్తిని వాడు అన్నారుగా అక్కడ. ఆ వ్యక్తిని కించపరుస్తూనే మాట్లాడాడు కదా అతను. ఎక్కడుంది మానవత్వం? పరిశుద్ధ ఆత్మలు ఇలాగే మాట్లాడతారా? ఈజ్ ఇట్ నాట్ అగేన్స్ట్ హ్యూమానిటీ? మానవత్వానికి అగేన్స్ట్ కాదా చెప్పండి? అప్పుడు మీకోసం మిమ్మల్ని ఉద్దేశించి మీ మాటలు నమ్మి మీరు చేస్తున్న బోధనలు విన్న అనేక మంది మీ యొక్క ఫాలోవర్స్ ఉన్నారే, వాళ్ళు రేపొద్దున బయటకు వెళ్తే అయ్యా ఒక మోర కొనండి లేకపోతే ఇంకొకటి కొనండి అంటే వీళ్ళు కూడా షాలెం రాజు గారు లాగా ఎలాగైతే ఆయన ప్రసంగం చేశారో పోవయ్యా నీకేంటి అని హేళన చేసే పరిస్థితి ఉంటుందా లేదా? ఇదే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వద్దాం. క్రిస్టియన్స్లోనే పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది అమ్మలు ఉన్నారు అక్కడ. ఎంతో మంది మతానికి అతీతంగా నేను ఎంతో మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు ఎంతో మంది చాలా మంది ఉన్నారు. చక్కగా వాళ్ళ పెళ్లిళ్ళల్లో, పేరంటాలలో, వాళ్ళ శుభకార్యాలలో ఎంతో మంది పువ్వులు బోల్డ్ మంది పెట్టుకున్నారు. ఈ రోజు కేవలం అంధవిశ్వాసంతో ఫాలోవర్స్ కింద కమెంట్స్ చేయకూడదు, వాళ్ళకి ఆ పాపం తగులుతుంది. పరిశుద్ధ ఆత్మ అంటున్నారు కదా, అసలు కనీసం కూడా పరిశుద్ధ ఆత్మతో ఆలోచించండి. మీరు అలాంటి ఆత్మ ఉంటే ఆలోచించండి. మేము తిడుతోంది ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యల పైన. ఇక్కడ మతాన్ని ఎవరు మాట్లాడటం లేదు, నాకు సంబంధం లేదు మతంతో. మీరు కూడా పెట్టుకుంటారు కదా, అమ్మలు పెట్టుకుంటారు కదా, అక్కడ ఉన్న అమ్మలు పెట్టుకుంటారు కదా, అన్ని మతాల వాళ్ళు పెట్టుకుంటారు. ముస్లిం ఆడవాళ్ళు పెట్టుకుంటారు, హిందూ ఆడవాళ్ళు పెట్టుకుంటారు, క్రిస్టియన్ల ఆడవాళ్ళు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు సహజంగా పువ్వులు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు ప్రకృతిలో భాగమైన పువ్వులను ఎవరు హర్షించరు? ఎంతో మంది పువ్వులతో ఆరాధిస్తారు, ఆఖరికి భగవంతుడికి కూడా అర్పిస్తారు. ఆఖరికి భగవంతుడికి కూడా. మీరు ఈవెన్ చర్చెస్లో పూలు పెట్టరా, అలంకరించరా?